అంటే సప్తసతి చేసేటప్పుడు నవావరణలో చేయమన్నారు, సప్తం కాకుండా అని చెప్పారు కదా మీరు. అలా చెప్పారండి. ఇప్పుడు మీరు అలాగే చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఒక్కొక్క ఆవరణలో చేసినప్పుడల్లా ఆ దేవీ దేవతలు అక్కడ ఆ అమ్మవారి దర్శనం జరుగుతుందా? ఉంటున్నారండి, ఉంటారు వాళ్ళు, అక్కడ ఉంటారు. నేను అడిగాను సర్వతోభద్ర మండలం ఎందుకండి మరి అంటే, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ నా సపోర్ట్ స్టాఫ్, వీళ్ళు లేకపోతే నేను ఎలా ఫంక్షన్ చేస్తా, అందుకని వాళ్ళకు కూడా హోమం చేయన్నారు. సో ఇప్పుడు సర్వతోభద్ర మండలం యోగిని వాళ్ళు ఎంత పెద్ద రోల్ అండి యోగిని దేవతలది. నన్ను గ్వాలియర్కి పిలిపించి అక్కడ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ గ్వాలియర్లో అందరూ అక్కడ అమ్మ ఉన్నారు ఎవరు లేరు అనుకొని, ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది చూడండి ఒకటి, అక్కడ ఏంటో పిచ్చి పిచ్చివన్నీ చేస్తున్నారంట. అంటే సమ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ అనుకోండి మాటలు. ఇన్ని దెయ్యాలు పోయాయి తెలుసా అండి. నా హోమం పిక్చర్లు చూసారంటే అన్ని దెయ్యాలు భూతాలే ఆ రోజు ఎగిరిపోతున్నాయి అనమాట. అక్కడ తీసుకొచ్చి యోగిని హోమం చేయించారు. ఆవిడ రోలు దుర్గా సప్తశతిలో అమ్మ రక్తబీజుడితో ఫైట్ చేస్తున్నప్పుడు ప్రేతాక్షి అయింది అనుకోండి. ఎందుకంటే నరభక్షి అంటారు. ఆ నరభక్షి అనేది మనం లిటరల్గా తీసుకుంటే ఏంటి, అమ్మ మనుషులు తింటుందా, అమ్మ ఎలా చెప్తారు అంటే అక్కడుండే అహం అనేది, నరం మాంసం అంటే మనకుండే ఈ అహం, ఈ అహాన్ని నేను భక్షిస్తా అనే వర్డ్ అది ఎసోట్రిక్. కానీ మనం అది ఎలా తీసుకుంటామంటే అమ్మ ఇట్లా, అందుకని చండీమాత అంటే అమ్మవాడు ఉగ్రదేవత, మనం కొలచరాదు అంటే మనం. లేదంటే ఈ గురువులు అంటే నేను ఎవరి మీద ఎగెన్స్ట్ కాదు, బాబా వారి మీద కూడా ఎగెన్స్ట్ కాదు, కానీ వీళ్ళందరూ అసెండెడ్ మాస్టర్స్. అసెండెడ్ మాస్టర్స్కి కొంచెం పవర్ ఉంటుంది, అంత పవర్ ఉండదు. మీరు ఎప్పుడైనా ఇట్లా పారాయణ చేయడం కానీ హోమం చేయడం వాటన్నిటిని వదిలేసేసి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదని వదిలేసినప్పుడు మిమ్మల్ని ఏమైనా అమ్మవారు నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, నేను నీకు ఉన్నానని మీ లోపల నుంచి చెప్పడం జరిగి మీరు చేశారా? అలానే జరుగుతుందండి. ఇప్పుడు మొన్న 3 రోజులు ఫస్ట్ చండీ హవనం చేయమన్నారు, సరే అన్నాను. అది ఏమండి 13-15 దేవతలండి, వాళ్ళందరికీ ఫస్ట్ సోడోపచార పూజ చేయాలి. ఒక వస్త్రం నాకు వచ్చే ఇంత చిన్న పైసలు, దాంట్లో అంత నేను ఖర్చులు పెట్టుకోలేనమ్మా అంటే నువ్వు పెట్టాల్సిందే 22 రోజులు పెట్టించారు. అది అయినాక 11 times మంత్రాలు, అది అయినాక రుద్రహవనం, అది కొత్తగా, అది అయ్యాక పురుష సూక్తి, ఇవన్నీ చేశాక మళ్ళీ చండీ హవనం యాడ్ చేశారు 22 days తర్వాత. అమ్మ నేను చేయలేను అంటే 5 daysలో చేయన్నారు ఫస్ట్, తర్వాత 3 daysలో చేయన్నారు. 3 daysలో చేయమంటే నేను రెసిస్ట్ చేశానండి. లేదు నేను చేయలేను, నా వల్ల కాదు అంటే, ఆ రోజు మీరు నమ్మరండి, కావాల్సుకని ఎండ అంటే నేను ఇప్పుడు ఎండ కొంచెం స్వామి ఆగు అంటే వింటారు ఆయన. అంటే మరి అది అంటే పంచభూతాలు స్వాధీనంలోకి వచ్చినాయి అలా అంటే నాకు తెలియలేదండి అలా కూడా అవుతాయని. కానీ నేను స్వామి నేను ఇప్పుడు నేను హవన్ చేసుకోవాలి, స్టాప్ అంటే స్టాప్ అయిపోతారు. అంటే ఎంత వర్షంలోనూ టప్పన ఆగిపోతుంది అనమాట. ఇదే భలే ఉందే అని నాకు అప్పుడు సన్నిధి అప్పుడు కూడా వర్షం పడిందండి దానికి ఏమని చండీ హవనానికి. అప్పుడు కూడా అనిపించింది నాకేంటి ఇంత పవరు, ఎవరెవరికో వస్తుందంట, నాకు కాదులే అనుకున్నా. ఆ రోజు 3వ రోజు వర్షం పడింది సార్. అప్పుడు నేను అన్న అమ్మ వెళ్తాం ఆపిచ్చు, నేను ఇక్కడ చెయ్యాలి, నువ్వు వచ్చావు కుండలికి అని చెప్పి. అంటే నాకు అమ్మ కనపడుతుంది అక్కడ కుండీలో ఇలా కూర్చున్నారు పేర్లు. ఇంకా ఆ టైంలో అప్పుడు అమ్మ చెప్పారనమాట, నువ్వు 3 రోజులు చెప్పా, నువ్వు 3 రోజులు చేయాల్సిందే, నీకు నేను 4 గంటలకు లేపా, ఎందుకు లేవలా, నువ్వు 4కు లేచింటే ఈరోజు 3:30 కాలేదు కదా అని. ఆ రోజు ఎండ స్టాప్ అంటే ఎండ ఎందు, గాలి ఆపు అంటే గాలి ఎందు, ఫైర్ ఆగు అంటే ఫైర్ ఎందు, ఏమి ఎందు చెయ్యి, ఎందుకు చేయలేదు, నీ మాట ఎందుకు వినలేదు, నీకు ఎంత పడాలి ఇంకా దెబ్బలు, చెయ్యి, నాకు అనవసరం, నువ్వు చేస్తేనే నేను లేపేది అంటారు. 39th day నా బీపీ ఫుల్ డౌన్ అయిపోయిందండి. అప్పుడు అమ్మ నాకు ఈరోజు కాదు, కొంచెం హెల్ప్ చేయవా అంటే, అమ్మ నువ్వు ఈరోజు అసలు ఏం చేయొద్దురా నాన్న, వద్దు నాన్న ఈరోజు పడుకోను, నాకు తెలుసు నువ్వు బాగాలేదు, అంత కరుణ అనమాట. సో అలా మనకి అర్థమవుతుంది నాకు అమ్మ చెప్పేది. కానీ ఒకరోజు నేను షుగర్ కోట్గా చెప్పేదాన్ని. ఇప్పుడు కర్మలు ఉంటాయండి, వాళ్ళు కొన్నిసార్లు దొంగలు, కొంతమందిని చంపడాలు, ఇలా కొంచెం క్రూరమైన పనులు చేస్తుంటారు. అందుకని ఈ జీవితంలో అతి సాత్వికంగా ఉంటారు. దానివల్ల పాపం చాలా పడుతూ ఉంటారు. నేను అది చెప్పాలా, కొంచెం మీరు క్రూరంగా అవ్వండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీకోసం ఫైట్ చేసుకోండి, అది మీకు యాక్షన్ జ్ఞానశక్తి లాగా కావాలి, క్రియాశక్తి అవుతుంది అని
అదైతేనే ఉత్కీర్ణం, అది లేకపోతే కాదు. ఇన్ని సంవత్సరాలు ఈ బాధపడ్డారు కదా బాబు, ఇంకొక నోరు తెరిచి మాట్లాడండి, ఆ బాధ పోయేస్తుంది మీకు. ఇంకిన్నాళ్ళకి ఇంకొకసారి పోయిందండి, ఇంక జన్మకి పోయేస్తుంది. ఇంకొకసారి నాయన 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 అమ్మ అమ్మ అట్లా బతిలు అడుకొని చేపిస్తా వాళ్ళ చేత. చేయించినప్పుడు వాళ్ళ రెసిస్టెన్స్ చూపిస్తారు కదా, అప్పుడు వాళ్ళకి నేను అమ్మకి అదే రిక్వెస్ట్ చేస్తా, అమ్మ నువ్వు ఒక రకంగా వాళ్ళకి ఏదో నేను ఉన్నాను అని ఒక చమకివ్వు, నాకు ఇచ్చినట్టే నువ్వు చూయొచ్చు, ఏదో మహిమ ఒక చిన్నది చాలండి. మన సాధకులకి ఎంత కావాలండి, చిన్నది అట్టిస్తే చాలు, మనం కాళ్ళు పట్టుకొని ఉంటాం అమ్మకి. ఎందుకమ్మా ఇంత టైం తీసుకుంటావు ఇంత అంటే, అది నీ దృష్టిలో లేట్ చేస్తున్నట్టు, కానీ మా దృష్టిలో అంటే ఎలా అంటే ఆమె ఎలా అంటే భలే లాజికల్ ఇస్తారండి ఆవిడ. మరి 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 నాకు అర్థం కాదని చెప్తారో ఏమో తెలీదు. నేను మా ఇన్వెస్టర్స్ అందరూ నువ్వు ఎప్పుడు ఇస్తావు తేజు డబ్బులు, నేను కంపెనీ కదండి, నాకు ఇన్వెస్టర్స్ ఉన్నారు. నీ సడన్ గా దేవుడు అంటే నేను న్యాయంగా రాశాను, ఏమండి ఇట్లా నాకేదో some phenomenal things జరుగుతున్నాయి, కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఆన్, ఐమ్ గోనా స్టాప్ దీస్ ఆపరేషన్స్ అంటే వాళ్ళందరూ డ్రామాలు ఆడుతున్నావా అది ఇది అన్నారు. అమ్మ చూడు నువ్వేమో ఈ పని అన్నావు, వాళ్ళందరూ నువ్వు చీటర్ అంటున్నావు, నేనేమో ఇంత న్యాయంగా చేసేదాన్ని అమ్మ పని, మరి నన్ను ఎందుకు చీటర్ అనిపించావు అంటే, ఇప్పుడు పువ్వు ఒకటి పండు, ఆ పండు దానికి టైం వచ్చినప్పుడు పూస్తుందా, నువ్వు ఎంత ఫోర్స్ చేసినా పండు అయిపోతుందా? ఒక బిడ్డ 9 నెలలు పడుతుందా? నువ్వు ఎంత మెడిసిన్స్ ఇచ్చినా టక్కన 2 నెలలు పుట్టేస్తుందా? ఆ టైం అది పడుతుంది, అది వాళ్ళకి పండాల్సిన టైం. కానీ ఆ టైంలో నేను వాళ్ళకి నా సాక్షాత్కారం ఇస్తూనే ఉంటా, కానీ వాళ్ళది నా ఊహ, నేను కాదు, నాకెందుకు కనిపిస్తారు దేవుడు, నాకెందుకు వినిపిస్తాడు దేవుడు అంటే, మనకి దేవుడు కరెక్ట్గా వినపడుతుంటే గొంతులు వినపడితేనే కాదండి, కొంతమందికి అది మనకి మైండ్లో నోయింగ్నెస్ లా తెలుస్తుంది, కొంతమంది చెవుల్లో వినిపిస్తాయి, కొంతమందికి మనకి టచ్ చేసినట్టు సుగంధమైన వాసనలు అలా కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ గాడ్స్ డైరెక్షన్స్, కానీ అది మనం పట్టుకోలేక మనకి అది ఇగ్నోర్ చేసుకొని క్రియా దాంట్లోకి వెళ్ళాం. ఏది చెయ్యాలో అది చేయకుండా మన అహంకారం అంటే అదంతా మనం పుట్టినప్పుడు ఇవన్నీ వాసనలు, ఈ వాసనలన్నీ ఏమవుతాయంటే అవి మన ఆరిక్ లేయర్స్లోంచి దూరి మన చక్రాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన సబ్కాన్షియస్ మైండ్లో ఆ ఎన్విరాన్మెంట్స్ లాగా క్రియేట్ అయ్యి ఆ బిలీఫ్ సిస్టమ్స్ లాగా ఫామ్ అయిపోయి, బిలీఫ్స్ నుంచి ఎమోషన్స్, థాట్ ప్యాటర్న్స్, ఫిజికల్ యాక్షన్స్. సో ఆ లైఫ్లో నేను వీళ్ళు మంచోళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళు మంచోళ్ళు కాదు అనుకున్నానంటే ఈ రీజన్లో నాకేం అవసరం లేదు, కానీ ఒకరిని హేట్ చేస్తాం, ఒకరిని అనుమానిస్తాం. ఇంకొంతమంది వెరీ డిఫరెంట్ చూశానండి, అంటే మనం అతి మోహంతో మన స్పౌస్ని మనం కబ్జా చేసుకుంటాం. యాక్చువల్లీ హస్బెండ్ ఏమో నువ్వు వద్దురా తల్లి, లేదా వైఫ్ నాకు నువ్వు వద్దురా బాబు అని వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వదలలేరు, పట్టుకొనే ఉంటారు అన్నమాట. ఏంటంటే వాళ్ళకి ఈ అంటే నాకు కనపడుతుందండి అట్లా, ఇక్కడ ఈ వెనక, ఈ మెడ వెనకాల, ఈ భుజం, ఇలా బ్యాక్, ఇలా స్పైడర్ వెబ్స్ ఉంటాయి చూడండి, మన స్పైడర్ మ్యాన్ చేస్తారే అట్లా వెబ్స్ ఉంటాయి. అవి కొన్నిసార్లు ఒక అని ఉంటాడు, ఒక రాక్షసుడిలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఇట్లా వాళ్ళు పట్టుకొని ఉంటారు. వాళ్ళు పట్టుకుంటుంటే వాళ్ళు ఎలా ఆడతారో వీళ్ళు ఇట్లా ఆడతారు. కొంతమందికి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ రాక్షసులకి ఈ లేడీస్ వాళ్ళతో ఎంజాయ్ చేస్తే వీళ్ళకి ప్లెజర్, వీళ్ళకి పెరుగుద్ది పవర్. అప్పుడు అది నిజం అండి, నాకు తెలియలేదు ఇలాంటివి ఉంటాయని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మ్యాన్ని వాళ్ళ ఇన్స్ట్రుమెంట్లా వాడుకుంటారు. ఇతని పని ఏంటంటే అందరితో స్లీప్ చేయడమే, అది నో రీజన్, అండ్ వదిలిచ్చేసుకుంటుంటారు. అంటే డివోర్సులు కావు, బాగా న్యాయంగా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళతో ఉంటారు, వీళ్ళతో ఉంటారు, అట్లా ఎంతో మందితో ఉంటారు, ఎవరు వాళ్ళని వదలలేకపోతుంటారు. ఏంటి అంటే ఇతని కబ్జా అన్నమాట. అలా రాక్షసుడు కబ్జా చేసి ఉంటారు. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు దేవతలు ఉంటారండి, దేవతలు అయ్యండి ఒక అమ్మాయి మీదో అబ్బాయి మీదో మోహంతో ఆ లైఫ్లోకి వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటారు. ఇంకా అలా 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 ఉన్న వాళ్ళని చూశానండి. ఒకరున్నారండి, అతను ఒక వరల్డ్లో చాలా సంస్కృత్ విశ్వవిద్యాలయం ఓపెన్ చేశారు. ఆయన శివయ్యని అంటే యథా అంటే ధర్మం పోతున్నప్పుడల్లా నేను సంభవాయుధేదే అని అట్లా ఒక సామెతను చూసారా మన భగవద్గీతలో, అలా ఆయన నిరూపిస్తూ ఉంటారు. అలాంటి మనుషుల్ని పంపిస్తారు దూతల్లాగా, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేగానే మర్చిపోతారు, మేము ఈ కార్యం కోసం వచ్చాము. ఇప్పుడు సంస్కృతము మన ధర్మము పోతోంది. ఈ కాలంలో పిల్లలు బొట్టు పెట్టుకోవాలంటే కూడా
అదో ఒక చీప్ అన్నట్టు, మేము గాడ్ని బిలీవ్ చేయమని, పెద్దవాళ్ళు మన సంస్కృతి గురించి పట్టించుకోకుండా అంతా ఆంగ్ల పత్రికలో పొట్టి పొట్టి బట్టలు వేసుకో. ఇక్కడ బట్టలు పొట్టి పొడుగని కాదు, అక్కడ పాయింట్ ఏంటంటే అలా ప్రదర్శించుకుంటూ స్కిన్షిప్ని తద్వారా వాళ్ళు గుడ్గా ఫీల్ అవుతున్నారు. మత్తు మాయలో ఆహా అనుకుంటున్నారు. సిగరెట్, మందు వీటిల్లో ఆ వచ్చే నష వల్ల మాకు బాగుంది అనుకుంటున్నారు. వాటన్నిటికన్నా భగవంతుడి యొక్క సేవ ఆహా అంటూ ఉంటుంది. అంటే అమ్మ మీకు ఎప్పుడైనా అమ్మవారు వీళ్ళని కళ్ళు వెళ్ళి అట్లా మీకు ఎప్పుడైనా సందేశాలు ఇవ్వడం జరిగిందా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా? నేను ఇప్పటి వరకు ఎవరిని కలిశాను వాళ్ళ పర్మిషన్ లేకుంటే, అంటే అమ్మ పర్మిషన్ లేకపోతే నేను వాళ్ళని కలవలేనండి. ఈవెన్ హీలింగ్ కోసం కూడా, నాట్ జస్ట్ పీపుల్. ఏ సాధువుల్ని కలిసినా, మీ హోమంకి వచ్చినా వెళ్ళాలమ్మా. మీ హోమంకి వచ్చేటప్పుడు చెప్పాను కదండి, 9 మంది చేత నన్ను భవతి భిక్షాందేహి అని భిక్ష మీద తెచ్చుకున్నారు. నేను హోమంలో పార్టిసిపేట్ చేయడం, నేనేదో అందరిలాగా టికెట్ కొనుక్కొని రాలేదండి. అట్లా అంత ప్రక్రియ ఉంటుంది. అహం చంపుకున్నాకే మీలాంటి వాళ్ళతో ఎంట్రీ. మీకు ఇచ్చినాక 4 మందికి ఉత్కీలనం అవుతుంది అన్నారు. నాకు అని చెప్పలా. ఫస్ట్లో నువ్వు భవతి భిక్ష అన్నా, నాకు అని ఫ్యూజ్ వదిలిపోయింది. బాబోయ్, నేను స్వామి నీకు ఆ నవవర్ణం రాయడం ఇంపార్టెంటా, నీ అహం ఇంపార్టెంటా, ఇలా క్వశ్చన్. నువ్వే ఇంపార్టెంట్, అడుగు, 9 మందిని అడుగు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకో, కానీ నువ్వు భవతి భిక్షాందేహి అని అడగాల్సి. ఇట్లా లిటరల్లీ అడిగానండి. భవతి భిక్షాందేహి అని అడిగితే వాళ్ళు ఇచ్చారు. ఎంతో 1000, 200, 300, 1000, 10,000. ఆ డబ్బులతో ఇవంతా తీసుకోపోయి నువ్వు ఈ ప్రదేశాలకు వెళ్తావు. నేను చెప్పే పాటలు విని ఇప్పుడు మిమ్మల్ని అడిగాను చూసారా ఒకరోజు, మొదట్లో మీరు గుర్తుందో లేదో మరి, స్వామి నాకు అమ్మ ఇలా చెప్పారండి, పాప మీరు చాలా, మీరు చూపించారు ఒక మనిషిని, వీళ్ళని ఈయన ఉన్నారమ్మా అన్నారు. ఎవరు? శ్రీనివాసులు గారు ఉన్నారా అక్కడ విజయనగరంలో, ఈయనని గలవండి అన్నారు. ఆయన చాలా జ్ఞానం అన్నారు. కానీ అమ్మ నింది ఆయన కాదు, ఆయనతో ఉంటారు ఒకరు, ఆయన అన్నారు. ఆయన అప్పుడు తారాపీఠంలో ఉన్నారు, ఆయన గెలవడానికి పోలా. సో ఆయన అన్నారు, మీరు చెండి అన్నారు కదా, ఈయన ఒకరు ఉన్నారు, రవి గారు. ఆయన మహాజ్ఞాని, ఆయనకు ఒక ఇది ఉంది చెప్పరాదు, కానీ ఆయనది ఒక మహానుభావుడు. ఆయన ఈ జన్మలో నేను కలుసుకోవడం నా అదృష్టం అని, అలాంటి వాళ్ళకి నేను ఉత్కీలనం చేయడం ఏంటి అని అనిపించింది. ఇంకొకరు ఒక అంటే ఈ అమ్మాయికి పిచ్చి అన్నారు ఒకరు, వాళ్ళ కొడుకు ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు చేపించారు. అవునమ్మా అన్నారు. 10 రోజుల్లో 2 రోజుల్లో 30 లక్షలు ఎవరో ఇచ్చారంట, వాళ్ళకి ఆ ప్రాబ్లం పోయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అది పోయి, అలా ఆవిడ చెప్పి నువ్వు లాస్ట్ నీ పైన దుర్గా నా దగ్గరకు వస్తావు అని అన్నారండి. కరెక్ట్గా ఆ చేసిన అల్లుడు దుర్గాపీఠంలో టెంపుల్లో ప్రీస్ట్ వాళ్ళ నాన్నగారు, అమ్మ నాకు ఇంత చేసావు, నువ్వు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి లేకపోతే January 1 నాకేంటండి, నేను ఎవరు, నాకు అక్కడ టికెట్ దొరికించి లోపలికి అమ్మవారికి సేవ చేయించారు. ఆమె ఏం చెప్తే అదే జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే, అంటే ఇంకా నాది మందబుద్ధి. సో వాళ్ళు చెప్పేదానికి నేను చేసేదానికి కొంచెం 6 నెలలు 3 నెలలు, ఇప్పుడు కొంచెం 10 రోజులు 5 రోజులకి వచ్చిందండి. ఇంకా అది ఇప్పుడంటే ఇప్పుడే చేసేయాలి అలా అన్నమాట. కానీ వాళ్ళు ఇస్తేనే, ఇప్పుడు నాకు ఎవరైనా హీలింగ్ కావాలన్నా కూడా నేను ఫస్ట్ అమ్మని అడుగుతా, అమ్మ చెయ్యాలా వద్దా, వద్దన్నారంటే మంత్రం ఇస్తా. మరి నీకు మంత్రాధికారం ఉందా అమ్మ అంటారు, అమ్మ చెప్పే మంత్రమే ఇస్తా.